ఏంటి తులసిరెడ్డి గారు, నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒకటి అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. రోల్ ఎలా ఉంటుంది ఒక చర్చ, ఎవరికి దెబ్బేస్తుంది, ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, ఇన్ని రకాల చర్చలు. మీరు ఎట్లా వాడతారు, ఆవిడని ఏం పోస్ట్ ఇస్తారు, ఇన్ని రకాల అంశాల మధ్యలో ఈ రోజు అన్నగారితో పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్తోంది. ఎట్లా చూస్తారు దీన్ని? రేపు మీ ముందన్నప్పుడు ఈ రోజు మీటింగ్ ని మా ఇది వడ్ల గింజలో ఏముంటుంది, బీపు గింజ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా పెళ్లికి ముందు వచ్చేసి ఇది ఆ కుటుంబాలు కదా, అందరికీ అన్ని మీ కుటుంబాలు ఉంటాయి, మా కుటుంబాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉన్నాయి. కానీ పెళ్లి కార్యక్రమము, అశుభ కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు పోవడం అనేది, కుటుంబ సభ్యులు కలవడము, పిలవడం అనేది ఇది సహజం వచ్చేసి. కాబట్టి నేను ఆ యాంగిల్లో చూస్తున్నా తప్ప దీని ఏదో ఇంకా పెద్దగా దీని కోతిపండు బ్రహ్మాండము భూతత్వంలో చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయం. ఎందుకంటే ఈ నెలలో నిశ్చితార్థం ఉంది, రేపు నెలలో పెళ్లి ఉంది, నిన్న విడపపాయికి వచ్చింది, వాళ్ళ నాన్న సమాధి దగ్గర పెళ్లి పత్రిక పెట్టింది, ఈ రోజు అనుభవిస్తా ఉంది. ఇది కుటుంబ వ్యవహారం, ఇది పెళ్లికి సంబంధించినటువంటి పిలుపు ఇది. కాబట్టి నేను దీన్ని పెద్దగా వచ్చేసి ఏదో పెద్దగా నేను భావించడం లేదు. ఇది ఇంటింటి రామాయణం, అందరి ఇళ్లలో జరిగే సమస్య ఇది. కాబట్టి దానికి పిలుపు పెళ్లి పోవడం, ఈ రోజు పోవడము, ఆ పత్రిక ఇవ్వడం అనేది నేను దాని గురించి వేరేగా ఆలోచించడం లేదు. ఇక రెండవది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక డెసిషన్ తీసుకున్నది. ఏమి, ఎన్నికలు త్వరలో వస్తున్నాయి, ఉధృతంగా ప్రచారం చేయాలి, తర్వాత పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఎవరైనా పార్టీలో చేరే వాళ్ళు ఉంటే వాళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. అది కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళకు స్వగృహ ప్రవేశము, మిగతా పార్టీలకు న్యూట్రల్ గా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తామని ఒక డెసిషన్ తీసుకున్నది. ఆ డెసిషన్ నేపథ్యంలో షర్మిల గారు కూడా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకుంది. దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆవిడ కూడా నిన్న చెప్పింది, నేను పార్టీలో చేరుతున్నాను, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ, దేశ ప్రజలకు భద్రత చేకూర్చే పార్టీ, నేను రేపు ఢిల్లీకి పోతున్నాను, ఎల్లుండి కలుస్తానని చెప్పడం జరిగింది. కానీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. కానీ ఇక్కడ షర్మిలమ్మ చేరినా చేరకపోయినా మేము వచ్చేసి యాక్చువల్ గా వాతావరణం వచ్చేసి రాష్ట్రంలో ఒక పెను మార్పు సంభవించింది. కర్ణాటక ఎన్నికల ఫలితం వచ్చేసి తెలంగాణ మీద పడింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు రెండు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మీద పడినాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ప్రజల అధికారం లేదు. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా విభజన జరిగినప్పటికీ అక్కడ కాంగ్రెస్ ప్రజల అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు విభజన అంశము ఇష్యూ కాదు, విభజన చట్టంలోని అంశాలు అమలు అనేది ఇష్యూ. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఒక కంజీనియల్ అట్మాస్ఫియర్, ఈ తెలంగాణ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదా కానీ చట్టంలో అంశాలు కానీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఫుల్ఫిల్ చేయగలదు. ఇది ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదు. కేంద్రంలో చేయాలా, బీజేపీ అన్న చేయాలా, కాంగ్రెస్ అన్న చేయాలా, బీజేపీ చేయనని చెప్పింది, కాంగ్రెస్ చేస్తా అని చెప్పింది. కాబట్టి న్యాచురల్ గా కాలం అనేక గాయాలు మానిపిస్తుంది. 1977లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండే ఓడిపోయారు. కానీ మళ్ళీ 80కి మళ్ళీ అధికారంకి వచ్చారు ఎమర్జెన్సీ అనే కారణం వల్ల. కాబట్టి ఇవి కాలం అనేక మార్పులు తెచ్చినట్టు తెలంగాణలో కూడా కొన్ని అంశాలు కోట్ చేశారు. నిజంగా ఇవి ప్రజల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు జగన్ గారు పార్టీ పెడుతున్నప్పుడు షర్మిల గారు, జగన్ గారు మీ పార్టీని చాలా మాటలు అన్నారు. ఎఫ్ఐఆర్లే పెట్టారా, మమ్మల్ని ఇలా అన్నారు. ఇందుకు వైఎస్ఆర్టీపీ పార్టీ పెడుతున్న రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది. చాలా చాలా అంశాలు, చాలా విషయాలు ప్రజల్లోకి వాళ్ళిద్దరూ చెప్పున్నారు. ఇప్పుడు షర్మిల గారి రోల్ ఏంటన్నది ఒక చర్చ. అంటే కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రోల్ ఇస్తుంది, లేదా ఈ అన్న విషయాలన్నిటికీ సమాధానం చెప్పిస్తారా, ప్రజల్లోకి ఎలా పంపిస్తారు, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ, కడప ఎంపీయా, లేదా అన్న మీద పోటీయా, రకరకాల చర్చలు కదా. రోల్ ఎలా ఉంటుంది, స్టార్ క్యాంపైనరా ఏంటి, ఇవన్నిటికీ వివరణ ఇప్పిస్తారా? అది అధిష్టానం వర్గంలో చెప్పాలా, ఆవిడనో చెప్పాలమ్మా. ఎందుకంటే దానికి ఇంతవరకు వచ్చేసి నా వరకు మా పిసిసి అధ్యక్షునికి ఉన్న ఈరోజు చెప్పారేమో కానీ ఇంతవరకు వచ్చేసి అధిష్టాన వర్గం మొన్న చెప్పింది వచ్చేసి ఆమె చేర్చుకుంటే ప్రయోజనమా లేదా అని అడిగింది అంతవరకు. అదే ఆ రోజు పదవుల గురించి చర్చ రాలే. ఆవిడ వచ్చేసి చేర్చుకుంటే ప్రయోజనమా కాదా అడిగారు. ఆల్మోస్ట్ అందరు కూడా ఎవరు వచ్చినా భయం మంచిదే కదా, ఈ నేపథ్యంలో ఆవిడ వస్తే మరీ మంచిది అని చెప్పారు. కాబట్టి అంతవరకే జరిగింది తప్ప ఆవిడకి వచ్చేసి ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది చర్చకు రాలేదు. కాబట్టి అధిష్టానం వరకు ఇప్పుడు ఆవిడ కలుస్తుంది. కాబట్టి అధిష్టాన వర్గము ఆవిడ కూర్చొని ఆవిడ అభిప్రాయాలు తీసుకొని అధిష్టాన వర్గం అన్ని కోణాల్లో ఆలోచించి ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అధిష్టాన వర్గం నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు అంతవరకే తప్ప ఇంకా మేము ఊహించుకొని. అంటే ఒకటి తులసిరెడ్డి గారు, ఆ రోజు మీటింగ్ కి పిలిచినటువంటి ఏపీ కాంగ్రెస్ నాయకుల్లో మీరు ఉన్నారు. డెఫినెట్ గా మీ అభిప్రాయాన్ని కూడా అడిగి ఉంటారు ఏంటి అని. మీరేం చెప్పారు తెలుసుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు 22 మంది హాజరయ్యాము.
ఆ పక్క మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్ గారు, మాణిక్యం ఠాకూర్, మెయ్యప్పను, కృష్ణపరు ఏఐసి తరఫున ఉన్నారు. మేము 22 మంది పిసిసి అధ్యక్షులు, రుద్రరాజు, రఘువీరారెడ్డి, నేను, మిగతా ఉన్నాము. కాబట్టి ఆ నేపథ్యంలో ముందు లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చ వచ్చింది. ఇది ఇంకా త్వరగా టైం ఎక్కువ లేదు, ఈ 3 నెలలు వచ్చేసి ఉద్ధృతంగా పోవాలా. ఈనాడు మనకు మంచి అట్మాస్ఫియర్ ఉంది, గతానికంటే ఇప్పుడు బాగుంది. ఈ నేపథ్యంలో మనము ఉద్ధృతంగా ప్రచారం చేయాలా, కొన్ని సభలు జరపాలా. ఈయన మేము మా అభిప్రాయాలు కూడా చెప్పాము. నేనైతే కన్నా 6 సభలు జరపాలా, విశాఖపట్నం ఒకటి, రాజమండ్రి ఒకటి, అమరావతి ఒకటి, తిరుపతి ఒకటి, కడప ఒకటి, పులివెందుల ఒకటి. నా వరకు నేను అడిగింది 6 మీటింగ్లు వచ్చేసి భారీ బహిరంగ సభ జరపాలా. దానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు బలంగా మీటింగులో పాల్గొని మన యొక్క ఈ యొక్క 3 వరాలు, ప్రత్యేక హోదా, మిగతా ఒక చోట రాజమండ్రి సంబంధించి పోలవరము, విశాఖ సంబంధించి విశాఖ ఉక్కు, తిరుపతిలో ప్రత్యేక హోదా, అమరావతిలో రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అదే అమరావతి, కడపలో స్టీల్ ప్లాంట్, పులివెందులో ఓవరాల్ గా వైఎస్ఆర్ ఫెయిల్యూర్ మీద దాడి చేస్తామని చెప్పేసి నా వరకు నేను కూడా చెప్పాను. సరే, అన్ని విన్నారు. తర్వాత ఆ నేపథ్యంలో మనం ఎవరన్నా వస్తే కనుక అందరినీ చేర్చుకున్నాము హృదయపూర్వకంగా, మన పార్టీ సిద్ధాంతంలో కూడా చెప్పారు. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు సరే ఈ విధంగా షర్మిలమ్మ గారు వస్తామంటే మరి ఎట్లుంటుందంటే అందరూ వచ్చేసి ఒకరిద్దరు తప్ప అందరూ బాగుంటుంది చేర్చుకోండి అని చెప్పారు. అంతవరకే జరిగింది. వస్తా ఉన్నారు, అది ఒక క్లారిటీ ఉంది.